వదినా, కవర్లో ఏంటి? అమ్మా, వదిన బజార్కి వెళ్ళి ఏమో తెచ్చింది. బజార్కా? ఎప్పుడు వెళ్ళింది? నాకు చెప్పని కూడా చెప్పలేదు. ఏం తెచ్చింది? ఏమో నాకు తెలియదు, నేను అడుగుతుంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. అవునా? పద చూద్దాం ఏం తెచ్చిందో. పద. కొడలా కొడలా, ఏంటత్తయ్య నువ్వు బజార్ వెళ్ళి ఏం తెచ్చావు? ఏం లేదు అత్తయ్య. వదిన అబద్ధం చెప్తుందమ్మా, నేను చూశాను కవర్లో ఏదో తెచ్చింది. తన రూమ్ లో పెట్టుకుంది. ఆగు, నేను తెస్తాను. జాను, ఏం లేదంటే అర్థం కావట్లేదా? ఏంటమ్మా నీ మాటకి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తన రూమ్ కి తన తాళం వేసుకొని వెళ్ళిపోతుంది. అదే కదా, ఏమీ అర్థం కావట్లేదు. అంతగానం ఏం తీసుకొచ్చుకుంది రూమ్ కి తాళం వేసుకునే అంత? ఏముందమ్మా, వాళ్ళ చెల్లి పెళ్లి ఉంది కదా, బంగారం కొన్నదో ఏమో, మనకి తెలియకుండా దాచిపెడుతుంది. అన్నయ్య డబ్బులు మొత్తం వాళ్ళ పుట్టింటికి దోచిపెడుతుంది. నిజంగా అదే అయితే ఇవాళ ఇంట్లో నేనన్నా ఉండాలి, అదైనా ఉండాలి. అత్తయ్య, అంతలా ఆలోచించకండి. ఇదిగో జానుకి. వెళ్ళు జాను, నువ్వు ఇంతసేపు కవర్ చూసావు కదా, అది తీసుకొని రాపో. ఇదిగో అమ్మా, ఇందులో ఏముందో చూడు. అమ్మా అమ్మా, అందులో ఏముంది? అయ్యో అమ్మా, వదినని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాము. అది ఈవినింగ్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు సర్ప్రైజ్ గా ఇద్దామనుకున్నాను అత్తయ్య. నన్ను క్షమించుకోడలా, నిన్నెన్ని మాటలు అన్నాను. అందుకే అంటారు చెప్పే మాటలు వింటే చెడుతారని. నీ గురించి తెలిసి కూడా నా కూతురు చెప్పింది విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది నా గిఫ్ట్? చాలా బాగుంది, నాకు నచ్చింది.